హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే డీప్ క్లీన్ చేయాలనుకుంటున్నాను. దీన్ని నేను మీషోలో తీసుకున్నాను. చాలా యూజ్ఫుల్ అవుతుంది. పైన తుడాలన్నా క్లీన్గా నీట్గా చాలా బాగుంది. ఇది మీషోలో అయితే తీసుకున్నాను. చాలా పెద్దగా పొడవుగా వస్తుంది. పైకి అది తగిలేస్తుంది. దానివల్ల ఇంకా బట్టలు నేను సాయంత్రం వేసిన బట్టలు ఇప్పుడు ఆరబెడుతున్నాను. ప్లేస్ లేకుండా పోయి మళ్ళీ ఇప్పుడు దుప్పట్లు బొంతలు వేసాను మిషన్లోని. చూడండి ఎన్ని బట్టలు మడత పెట్టాలి, ఇవన్నీ మడత పెట్టాలి. ఇంత డీప్ క్లీనింగ్ మా చెమ్మ చూడండి ఎలాగొచ్చేస్తుందో మా ఇంట్లోకి. మొత్తం ఇదంతా డీప్ క్లీనింగ్ చేయాలి. ఇప్పుడు చూపిస్తా. ఇంకో చూడండి, అస్సలు సరదలేదు, ఏం సరదలేదు. అంతా డీప్ క్లీనింగ్. బట్టలేటి ఇంట్లో ఆరబెట్టింది అనుకుంటున్నారా? మాకు ప్లేసే లేదు. మొత్తం డీప్ క్లీనింగ్. ఇంకో పూజ గది కూడా డీప్ క్లీనింగ్ చేయాలి. బయట క్లీన్ చేసాను. ఇప్పుడు బట్టలు ఆరబెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్లీనింగ్ అయితే సగం అయ్యింది. ఇప్పుడే మా వారు టిఫిన్ అయితే పంపించారు. టిఫిన్ తినేసి మళ్ళీ మొదలు పెట్టాలి. ఓకే బాయ్. చూడండి, డీప్ క్లీన్ చేస్తే ఎంత చెత్త వచ్చింది. ఇవన్నీ సర్దాలి ఇప్పుడు ఈ టేబుల్ పైకి. ఓకేనా? మొత్తం చెత్త అంతా తీస్తే అంత చెత్త వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ గోను సంచికి ఎత్తాలి. అవన్నీ బట్టలు మడత పెట్టాలి. కొన్ని బట్టలు బయట ఏమో ఆరబెట్టిన, ఇంకా మిషన్లో కొన్ని ఉన్నాయి. ఇంత చెత్త వచ్చింది చూడండి. ఈ చెత్త అంతా గోను సంచేసి క్లీన్ చేయాలి. కానీ కబోర్డ్లో ఏమి సర్దలేదు. కానీ మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి మేమేం సామాన్లు అయితే బయట నుంచి తెచ్చుకోలేదు. కొంచెం లిమిటెడ్ ఇవి. ఓకేనా? డీప్ క్లీన్ చేస్తున్నాను కాబట్టి చూపించాలని చూపిస్తున్నాను, వరలక్ష్మి పూజ కోసం. ఓకేనా? మళ్ళీ కలుద్దాం. ఫైనల్గా పైన బూజులు అయితే దులిపేసిన, ఆడే దులిపేసి మళ్ళీ సర్దేసిన. పెద్దగా సర్దడానికి అయితే మా ఇంట్లో సామాన్లు ఏమీ ఉండవు. కబోర్డ్ అయితే తర్వాత సర్దుతాను, నాకు అంత ఓపిక లేదు. ఇంకా వాషింగ్ మిషన్ అక్కడ ఉన్న సామాన్లు తెచ్చి ఎడబెట్టాను. అవన్నీ తోమాలి, తర్వాత తోముతాను. అక్కడ సామాన్లు ఇంక దీని మీద సర్దాలి. ఓకేనా? ఇప్పుడైతే కిచెన్కి వచ్చాము. మా కిచెన్కి వస్తే అవాక్ అయిపోతారు మీరైతే. చాలా పెద్దది కిచెన్ మాది. ఇంకో మూట 3 సామాన్లన్నీ సరదాలు ఇప్పుడు ఇవన్నీ. మా కిచెన్ చూడండి ఎంత సదరడానికి ఏమి ఉండదు. కానీ ఇంత పెద్ద కిచెన్లో వంట చేయడము అన్నీ చేయడం అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. ఇంక మీరే అర్థం చేసుకోవాలి. అదంతా సిమెంట్ మూట, అవి డబ్బాలు, ఇవన్నీ తోమాలి. ఇవన్నీ తోమాలి. ఇదంతా ఆ గిన్నె స్టాండ్ తోమదామంటే బయటకు వస్తలేదు. మా ఆయన గారు అలా చేసిరు. ఇప్పుడు ఇవంతా క్లీన్ చేసి ఫైనల్గా తర్వాత చూపిస్తా. ఓకేనా? కిచెన్లో ఎంత చెత్త వచ్చింది చూడండి. ఇలా సర్దాను. ఇవన్నీ తోమాలి. ఇవన్నీ తోమడానికి ఇవంతా క్లీన్ చేసుకున్నాను. ఇవన్నీ డబ్బాలన్నీ తోమాలి. ఆ డబ్బాలు తోమాక ఆరాక మొత్తం మళ్ళీ ఆ సామాన్లు అన్నీ సరదాలి. పైన కూడా అలాగా క్లీన్ చేసిన. అంతే. ఏదో చిన్న కుటుంబానికి చిన్న ఇల్లు అన్నట్టు, సొంత ఇల్లు ఉంటే అన్ని సామాన్లు ఉంటాయి, అన్నీ సర్దుకుంటాం. సొంత ఇల్లు లేనప్పుడు బయట వాళ్ళ దగ్గర కూడా చిన్న చూపు చూస్తారు. ఓకేనా? ఇల్లంతా క్లీన్ చేసేసరికి నా అవతారం చూసారు ఎలా ఉందో. ఇంకో చూడండి, ఇంత చెత్త వచ్చింది. గోను సంచుడు, ఈ చెత్త వచ్చింది మాకు. ఈ చెత్త అంతా ఇప్పుడు బయట పడేయాలి. బట్టలు మడత పెట్టాలి.
ఇప్పటికే బాడీ పెయిన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా గోను సంచులు పిండాలి. ఇంటి దగ్గర ఉన్న సుఖం ఉండదు, పనికి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది. ఓకేనా? ఫుల్ ఫైనల్గా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే హోటల్కి గోయింగ్ టు హోటల్. మా వారికి రెస్ట్ ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ రేపు హోటల్ చేయడానికి అవ్వదు కదా. ఓకేనా? బాయ్, మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓకేనా? ఇంకో స్టార్ట్ చేసిన ఇప్పుడే మొత్తం